ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 14 స్థానాలకు గాను 12 స్థానాల్లో ఓటమి పాలయ్యి కోలుకోలేని దెబ్బతిన్న బీఆర్ఎస్ కు వరుసగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇప్పుడు మిగిలిన ముఖ్య నాయకులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, ఆయన తనయుడు కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ బీఆర్ఎస్ ను వీడి మంగళవారం బీజేపీలో చేరనున్నారు. వీరి దారిలోనే వనపర్తి జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరేందుకు సిద్దమైనట్లు సమాచారం. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి కారు దిగేందుకు సిద్దమయ్యారు. ఈ అంశం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మొదట్లో బీజేపీ నాయకునిగా ఉన్న జక్కా రఘునందన్ రెడ్డి 2014లో మర్రి జనార్దన్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నేపథ్యంలో బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి రఘునందన్ రెడ్డి మర్రి జనార్దన్ రెడ్డికి అండగా నిలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో మర్రి జనార్దన్ రెడ్డి ఓటమి పాలు కావడంతో మర్రి రాజకీయాలమైన నిర్ణయాలు తీసుకుంటారని ప్రచారం జరగడం, ఆ తర్వాత సైలెంట్ కావడంతో రఘునందన్ రెడ్డి రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్దమయ్యారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆహ్వానం మేరకు ఆయన భారతీయ జనతా పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లి బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అయితే గత కొన్ని రోజులుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కటిగా పార్టీని వేయడం జరుగుతుంది. మొదటగా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు వనపర్తిలోని మెగారెడ్డి పార్టీని వేయడం జరిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాస్త స్తబ్దంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు వస్తున్న వేళ ఒక్కొక్కరుగా పార్టీని వెళ్తున్నారు. మొన్న రాములు, ప్రస్తుత నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, ఆయన కుమారుడు కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు భరత్ మొన్ననే పార్టీ బీఆర్ఎస్ ని వెళ్ళి బీజేపీలోకి చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు ఈ రోజు ఢిల్లీకి వెళ్లి జాతీయ నాయకుల సమక్షంలో బీజేపీలో చేరుతారు. ఈ రోజు కాకపోతే మరో రోజు నిర్ణయించుకొని వాళ్ళు బీజేపీలో చేరడం జరుగుతుంది. అయితే 2019లో జరిగిన డిప్యూటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 20 డిప్యూటీ స్థానాలకు గాను 17 డిప్యూటీ స్థానాలు కైవసం చేసుకుని డిప్యూటీ చైర్మన్ పీఠాన్ని అధిరోహించింది. అది ఎస్సీ జనరల్ రిజర్వేషన్ కాగా కల్వకుర్తి నుంచి గెలుపొందిన అదే సామాజిక వర్గానికి చెందిన భరత్ ను తొలుత జడ్పీ చైర్మన్ గా చేయాలని భావించారు. అయితే ఆన్వయంగా తెంకపల్లి డిప్యూటీ సభ్యురాలు పద్మావతి పేరును అక్కడ రావడం జరిగింది. దాంతో అప్పుడు భరత్ కి చిక్కేంత అయింది. అయితే దానికి తోడు పద్మావతి పేరు తెలుగుపైకి రావడంలో అప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ క్రమంలో తెంకపల్లి డిప్యూటీ చైర్మన్ పద్మావతి ఎన్నిక చెల్లదంటూ ఆమె అఫిడవిట్ తన సంతానానికి సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చిందంటూ సుమిత్ర అనే ఒక సభ్యురాలు కోర్టుకు వెళ్లడం జరిగింది. అయితే ఆమెపై అప్పుడు వేటు వేయడం జరిగింది. 2022 ఫిబ్రవరిలో ఆమెపై అనర్హత వేటు పడింది. దీనిపై ఆమె డివిజనల్ బెంచ్ కూడా వెళ్లడం జరిగింది. అయితే జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక అనివార్యం కాగా తొలి నుంచి పీఠం ఆశిస్తున్న భరత్ కు ఈసారి పీఠం దక్కుతుంది అనుకున్నారు. కానీ అప్పుడు కూడా ఆయనకు చుక్క ఎదురైంది. అయితే గత 9 ఇలా వరుసగా వాళ్ళకు చుక్క ఎదురు రావడము, దానికి తోడు రాములను పక్కన పెట్టడము, మొన్న నాయకులు ఏదైతే మొన్న నాగర్ కర్నూలులో జరిగిన సర్వసభ్య సమావేశానికి రామునికి ఆహ్వానం లేకపోవడము, అదేవిధంగా కేసీఆర్ ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తుల పోతల పథకంలో వచ్చినప్పుడు అక్కడ శిలాపలకం పైన పేర్లు లేకపోవడం, ఇలా ఒక్కొక్కటిగా ఆయనకు చిక్కెదురు కావడంతో రాములు నిరాశకు లోనయ్యి బీఆర్ఎస్ ను వీడి బీజేపీలోకి చేరడానికి నిర్ణయించారు. అయితే అదే నాగర్ కర్నూలు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అనుచరుడు ఎవరైతే జక్కా రఘునందన్ రెడ్డి ఉన్నారో ప్రస్తుతం బీజేపీకి చైర్మన్ గా ఉన్నారు. ఆయన కూడా ప్రస్తుతము కారుని వీడి బీజేపీలోకి చేరడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఇతని గతంలో బీజేపీ పార్టీలో నుండే బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది. అయితే నాగర్ కర్నూలు జిల్లా నేరేళ్లపల్లికి చెందిన జక్కా రఘునందన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి ఒకటి కూడా వాళ్ళు కావడంతో అన్యోన్యంగా ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా ఆయన ఆ పార్టీకి దూరంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండడం జరుగుతుంది. అయితే ఇది మొత్తం కలుపుకుంటే
డీకే అరుణ చక్రం తిప్పి ఈ మొత్తం నాయకులను బీజేపీలోకి చేసడానికి బంధితం చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. రైట్, అయితే కీలక నేతలు బీజేపీలో చేరడంతో ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? అయితే ఈ సమయంలో లోక్సభ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇలా ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరడంతో ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు మాత్రం రసవత్తరంగా మారాయి. అయితే రాములు ఏదైతే ప్రస్తుత ఎంపీ రాములు బీఆర్ఎస్ నుంచి ఉన్న రాములు బీజేపీకి చేరడంతో నాగర్కర్నూలు ఎంపీ సీట్కి బీజేపీ నుంచి రాములు గాని అతని తనయుడు భరత్ గాని సీటు ఎంపీ సీటు దక్కే అవకాశం ఉంది బీజేపీ తరఫు నుంచి. అదేవిధంగా ప్రతి ఒక్క జడ్పీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాస్త శ్రద్ధంగా ఉన్న ప్రధాన నాయకులు అందరూ ఒక్కొక్కరుగా లోక్సభ ఎన్నికల వస్తున్న తరుణంలో ఈ ఒక్కొక్కరుగా పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరడంతో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి మాత్రం భారీ దెబ్బలు అని చెప్పుకోవచ్చు. రాను రాను బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం అయితే ఉంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. రాబోయే ఎంపీ ఎలక్షన్లలో మాత్రము కాంగ్రెస్ బీజేపీ మధ్య రసవత్తమైన పోరు ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సుముఖంగా లేరు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ సంబంధించి పెద్దగా పేర్లు వినిపించడం లేదు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారన్న పేర్లు కూడా వినిపించడం లేదు. ఇదే కొనసాగితే రాబోయే ఉమ్మడి లోక్సభ ఎన్నికలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 2 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ ఒక సీట్ కూడా దక్కించుకునే అవకాశం అయితే కనిపించడం లేదు. రైట్, థ్యాంక్ యూ శశి.